ఓకే, హలో ఎవ్రీవన్. మనము 10th క్లాస్ స్టేట్ బోర్డుకి సంబంధించి ఫిజిక్స్ సిలబస్ చదువుకుందాం. ఓకేనా? ఫిజిక్స్ లెసన్స్ అంటే 10th క్లాస్ స్టేట్ బోర్డులో పిఎస్ ఫిజికల్ సైన్స్ అంటాం. దాంతో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ కానీ ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఫస్ట్ ఫిజిక్స్ లెసన్స్ ఏవో నేర్చుకున్నాం. స్టేట్ బోర్డు 10th క్లాస్ స్టేట్ బోర్డులో ఫిజిక్స్ ఓరియంటెడ్ లెసన్స్ ఏవేవి? సో మనం చదువుకునేది ఏది? ఫిజిక్స్. ఈ ఫిజిక్స్లో మనకి ఉన్న టాపిక్స్ ఏవంటే ఫస్ట్ లెసన్ లైట్ లెసన్, సెకండ్ లెసన్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. థర్డ్ లెసన్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఎలక్ట్రిసిటీ. Fourth lesson magnetic effects of electric current. Magnetic effects of electric current. Okay, ఈ 4 lessons physics నుంచి ఉంటాయి. నెక్స్ట్ 4 lessons కెమిస్ట్రీ నుంచి ఉంటాయి. ఓకేనా? అంటే ఓవరాల్గా పిఎస్లో మనకి 8 lessons. సో మనము ఈ ఫిజిక్స్ లెసన్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఫస్ట్ లెసన్ ఏముంది? లైట్ లెసన్. సో ఆ లైట్ లెసన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ లైట్ లెసన్ స్టార్ట్ చేసుకొని 1 by 1 దాంట్లో ఉండే టాపిక్స్ వెళ్దాం. ఫస్ట్ వన్ లైట్ లెసన్. ఫస్ట్ లెసన్ లైట్. ఓకే, మేజర్గా ఈ లైట్ లెసన్లో 2 టాపిక్స్ ఉంటాయి, మేజర్ టాపిక్స్. అది వన్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. Reflection of light. Another one refraction of light. Refraction of light. ఈ రెండు. ఓకే, ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వచ్చేసరికి మనం దీంతో మెయిన్గా ఏం చదువుతామంటే మిర్రర్స్ గురించి చదువుతాం. మిర్రర్స్. ఆ మిర్రర్స్ ఏవి? ఒకటి ప్లేన్ మిర్రర్, ప్లేన్ మిర్రర్. 2 కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. 3 కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఇది ఏది? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి రిలేటెడ్గా మిర్రర్స్. మిర్రర్స్లో త్రీ మిర్రర్స్ ఏవి? ప్లేన్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఓకే, వీటి రే డయాగ్రామ్స్, ఇవి ఫామ్ చేసే ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో తెలుసుకుంటాం. ఓకేనా? వీటికి ఉన్న ఫోకల్ లెన్స్ ఏవేవి, అండర్స్టాండ్, మ్యాగ్నిఫికేషన్ ఏంది. సో ఇవన్నీ ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి వచ్చేసరికి లెన్సెస్ గురించి చదువుతాం. లెన్సెస్. ఓకే, ఆ లెన్సెస్ కూడా ఏవి? బైకాన్వెక్స్ లెన్స్, బైకాన్వెక్స్ లెన్స్. 2 బైకాన్కేవ్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్. వీటికి ఫామ్ చేసే ఇమేజెస్, వీటికి ఉన్న ఫోకల్ లెంత్ ఏంది, వాటి మీద ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఓకే, మిర్రర్స్ యొక్క యూజెస్, లెన్సెస్ యొక్క యూజెస్ అన్నీ ఈ లైట్ లెసన్లో తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏదో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో స్టార్ట్ చేసుకుని అది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఏది? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకే, అంటే చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఏ ప్లేన్ సర్ఫేస్. ఇది ఒక సర్ఫేస్ అనుకోండి. ఈ సర్ఫేస్ పైన ఒక లైట్ ఇలా ఇన్సిడెంట్ అయ్యింది. ఇది ఒక లైట్ ఇలా ఇన్సిడెంట్ అయింది ఈ పాయింట్ దగ్గర. ఇన్ కేస్ ఇప్పుడు ఈ సర్ఫేస్ లేదు అనుకుంటే ఈ లైట్ ఎలా వెళ్తుంది? ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. రైట్? ఇలా స్ట్రైట్ లైన్లో ఆ పాత్రలోనే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏముంది? మనకి ఈ సర్ఫేస్ ఉంది కాబట్టి లైట్ దీని మీద ఇన్సిడెంట్ అయ్యి ఇలా పాస్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఇదేమైపోతుంది? తిరిగి అదే మీడియంలోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకేనా? తిరిగి అదే మీడియంలోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఎందుకు? ఇలా వెళ్ళేదానికి ఛాన్స్ లేదు.
ఇంకేమవుతుంది, ఇది ఈ ప్లేన్ మీద పడి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయ్యే ఈ ఫినామినాని రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటారు. ఓకే, ఏమంటారు? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అండర్స్టాండ్? అంటే ఇప్పుడు ఇదేం లైట్? ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్ రే. రిఫ్లెక్టెడ్ లైట్ రే. అండర్స్టాండ్? ఫస్ట్ ఒకసారి డెఫినేషన్ రాద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంది? ఇక్కడ దీని మీద పడి ఇదేమైంది? లైట్ బౌన్స్ బ్యాక్ అయింది. ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రే, bouncing back of light ray, bouncing back of the light ray when it is incident, when it is incident on any surface is called reflection of light. Any surface, ఏ సర్ఫేస్ మీద, నేను ఇక్కడ ప్లేన్ సర్ఫేస్ తీసుకున్నాను. ఇన్ కేస్ కాన్వెక్స్ మిర్రర్ లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏ తీసుకున్నా లైట్ ఇలాగే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇదేం లైట్ అయింది? ఇప్పుడు రిఫ్లెక్టెడ్ లైట్ రే. ఈ లైట్ రే కదా ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఈ లైట్ రేని ఏమనొచ్చు అంటే ఇన్సిడెంట్ లైట్ రే అంటాం. ఇన్సిడెంట్ లైట్ రే. ఓకే, ఇన్సిడెంట్ లైట్ రే, ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే. ఈ ఇన్సిడెంట్ లైట్ రే ఈ ప్లేన్ సర్ఫేస్ పైన ఈ పాయింట్ దగ్గర కదా ఇన్సిడెంట్ అయింది. ఆ పాయింట్ ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకేనా? పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ప్లేన్ సర్ఫేస్ కి పెర్పెండిక్యులర్ గా పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఈ పాయింట్ దగ్గర పెర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తే, ఓకే, ఏది ఈ ప్లేన్ సర్ఫేస్ కి పెర్పెండిక్యులర్ గా ఈ లైన్ డ్రా చేసినాం కాబట్టి ఈ లైన్ ఏమనొచ్చు అంటే నార్మల్ అంట. ఏ ఇమాజినరీ లైన్ విచ్ ఈస్ డ్రాన్ పెర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్ సర్ఫేస్. ఓకే, అర్థమవుతుందా? ఏ ఇమాజినరీ లైన్ విచ్ ఈస్ డ్రాన్ perpendicular to this surface is known as normal. Okay, normal. Okay, next, there is an angle between incident light ray and normal. The angle between incident light ray and normal is known as angle of incident. Okay, the angle I is the angle of incident. Angle of incident అంటే ఏంది? యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ లైట్ రే అండ్ నార్మల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకే, నెక్స్ట్, ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ లైట్ రే ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అండర్స్టాండ్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇలా రాస్తాం. ఏది? ఏ ఇన్సిడెంట్ లైట్ రే, దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే, నార్మల్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ లా అని చూద్దాం. ఫస్ట్ లా ఇందాక మనం డ్రా చేసినప్పుడు, ఓకే, ఇది సర్ఫేస్, ప్లేన్ సర్ఫేస్. సో ప్లేన్ సర్ఫేస్ కి here it is a incident light ray, reflected light ray, ఇది normal line. Okay, this is the normal line, incident light ray, reflected light ray, angle of incident, angle of reflection. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎంత ఉంటుందో ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కానీ అంతే ఉంటుంది. దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, angle of incident, angle of incidence is equal to angle of reflection. Angle of reflection. This is first law. That means angle I is equals to angle R. Okay, laws of reflection. So angle I is equals to angle R. Okay. Next, second law. సెకండ్ లో ఏముందో చూద్దాం. సెకండ్ లో ఏం చెప్తుంది? సో ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే, నార్మల్ లైట్.
ఈ మూడు ఎక్కడున్నాయి? పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గరే ఉన్నాయి కదా. ఈ మూడు అంటే లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, ఇక్కడ నుంచే రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎక్కడ ఇన్సిడెంట్ అయిందో అక్కడే మనము నార్మల్ లైన్ డ్రా చేసుకున్నాం. అంతేగాని ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఇంకొక చోట పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అట్లా ఉండదు. సో ఎక్కడ ఇన్సిడెంట్ అయిందో అక్కడ నుంచే రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఏమవుతుంది? అక్కడే మనము నార్మల్ లైన్ డ్రా చేస్తాం. అంటే యాంగిల్ I = యాంగిల్ R సాటిస్ఫై అంటే ఈ మూడు ఎక్కడ ఉన్నట్టు? ఒకే ప్లేన్ పైన ఒకే పాయింట్ దగ్గర ఉన్నాయని మీనింగ్. ఓకే, ఒకే ప్లేన్ పైన ఒక పాయింట్ దగ్గరే ఉన్నాయి. ఏది? ఈ 3 లైన్స్. సో ఏవి? ఇన్సిడెంట్ లైట్ రే, ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ light ray, and normal all lie on the same plane at point of incident. Okay, point of incident. So these two are the laws of reflections. Okay, angle of incident is equals to angle of reflection. Next, incident ray, reflected ray, normal all lie on the same point at same plane at same point of incident. This is the laws of reflections. These two, understand? Okay, laws of reflections.